డిజిటల్ రంగంలో వార్తలు సేకరిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఎంటీవీ డిజిటల్ ఛానల్ 3వ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ చలివేంద్ర వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ హాజరై మజ్జిగ వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలతో పాటు ప్రజలకు తాజా వార్తలను అందిస్తూ ఎంటీవీ డిజిటల్ ఛానల్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంటీవీ వ్యవస్థాపకులు మాణిక్యరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపేయి సుధీర్ బాబు, నెర్సు చిరంజీవులు, మునుల జాన్ గురునాథ్, తొమ్మరాడ స్రవంతి, జిజ్జివరపు విజయ నిర్మల, భాస్కర్ల బాచి, తులసి మరియు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఛానల్ ప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం టైం పట్టేటట్టు అది పెట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుమారు 3 వసంతాల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఏమాత్రం శాటిలైట్ ఛానల్కి తీసిపోదు, వారందరికన్నా కూడా మంచి సమాచారం ఇవ్వటానికే మా ఎంటీవీ మా ఎంటీవీ ప్రజల్లోకి తీసుకొస్తున్నానని సీనియర్ జర్నలిస్ట్ సుమారు 40 సంవత్సరాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాక ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో తన నాయకత్వంతో ముందుకు తీసుకెళ్తున్న కాగిత మాణిక్యాలరావు ఎంటీవీ స్థాపించడం, అతి తక్కువ సమయంలోనే ప్రజలందరికీ చేరువయ్యి ప్రజానాడిని గమనించి ప్రజలకు మనం ఇచ్చే సమాచారం విలువైనది, వారికి ఉపయోగపడేది, అలాగే ప్రభుత్వానికి కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఆయన స్థాపించి ఈ యొక్క ఎంటీవీని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలందరిలోనూ దానికి ఇంత త్వరగా ఆదరణ వచ్చి దేశ విదేశాల్లో 24 లక్షల మంది వ్యూయర్స్తో మొదలయ్యి ఇప్పుడు 3,78,00,000 మంది వ్యూయర్స్, అంటే అనూహ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంత ప్రజాదరణ కలగటం ఎక్కడా మనం చూసి ఉన్నాం. ఇది మాణిక్యాలరావుకి ప్రజలతోటి ఆయనకున్న సన్నిహిత సంబంధం. ఈ యొక్క ఎంటీవీ ఇలాగే ఎన్నో వార్షికోత్సవాలు చేసుకుంటా ప్రజల గొంతుని తన గొంతుగా వినిపించాలని కోరుకుంటూ మీ మామిళ్లపల్లి జయప్రకాష్, వైసీపీ ఇన్ఛార్జ్, ఏలూరు నియోజకవర్గంలో ఈ ఎండ తీవ్రతగా దృష్ట్యా ప్రజలందరూ చాలా సేవలు చేస్తారు. అలా అందులో భాగంగా వాళ్ళ మా టీవీ ఛానల్ ఎంటీవీ ఛానల్ మాణిక్యాలరావు మరి చలివేంద్రం పెట్టి ఏలూరు ప్రజలు మజ్జిగ చలివేంద్రం పెట్టి ఏలూరు ప్రజలకి దాహతం తీస్తున్న ఎంటీవీ ఛానల్ వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాం. మరి ఎంటీవీ 3వ వార్షికోత్సవం చేసుకున్న సందర్భంగా మరి మాణిక్యాలరావు గారు ఆయన చేసుకున్న సంతోషమైన సమయాన్ని కూడా ప్రజలతో మరి భాగస్వామ్యం చేసుకోవాలని ఈ విధంగా మరి ఏలూరు ప్రజల దాహార్తి తీర్చడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ఎంటీవీ యాజమాన్య మాణిక్యాలరావు గారికి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి వైఎస్ఆర్సీపీ తరఫున. మరి జర్నలిజంలో కూడా మరి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరికీ ఏలూరులో ఒక వైఎస్ఆర్సీపీకి ఒక మనుగడ కల్పించి మరి మా అందరిని మరలా ఈ విధంగా బయటకు వచ్చే మరి మా విధి విధానాలు తెలుసుకునే విధంగా మరి ఎంటీవీ మాకు చాలా ఉపయోగపడింది. మరి ఈ విధంగా ఎంటీవీ ఇలాంటి వార్షికోత్సవ వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని మరి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. టీవీ ఛానల్ మాణిక్యాలరావు గారికి, స్టాఫ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. సమ్మర్లోని ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అన్నది చాలా చెప్పుకోదగ్గ విషయము. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మేడం గారు కానీ సార్ కానీ అందరితోని ఎంతో మంచిగా స్నేహితపూర్వకంగా వెళ్తూ ఉంటారు.
సో ఎంతోమందికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి అని ఉన్నా కూడా టైం లేకపోవడం వల్ల చాలామంది పెట్టలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు కలిగిస్తూ ఇలా మాణిక్యాలరావు గారు అందరినీ పార్టిసిపేట్ చేస్తూ మేమందరం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి సహకరించిన మాణిక్యాలరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ ఏదన్నా ఉంది అంటే ఏలూరులో అది ఎంటీవీ మాత్రమే. దానికి మాణిక్యాలరావు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి. ఇలాంటి సంవత్సరాలు ఇంకెన్నో చేసుకోవాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మన ఎంటీవీ వాళ్ళు ఇంకా చాలా ప్రజలకి సేవ చేస్తున్నారు. ఎంటీవీ ద్వారా ఇంకా మజ్జిగ చలివేంద్రం పెట్టి ఇంకా ముందుకు వెళ్ళారండి. వాళ్ళకి 3rd యానివర్సరీ కంగ్రాట్స్ చెప్తున్నానండి, విషెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మాణిక్యాలరావు గారు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో ఎండ తీవ్రతగా ఉండటం వలన మరి ఎంటీవీ వారు అది గమనించుకుని ప్రజలు దాహత తీర్చడం కోసం ఎండ దెబ్బకి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మరి ఈ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మరి అలాగే ఎంటీవీ వారు దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎండలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే మరి ప్రజలు కూడా మరి లూజ్ దుస్తులు వేసుకోవాలి, టోపీలు పెట్టుకుని తిరగాలి, అలాగే అంబ్రిల్లాస్ వాడాలి. ఈ ఎండ దెబ్బకు మరి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ మరి ప్రజలు మరి ఆరోగ్యంగా ఉండరు. మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది ఈ ఎండ దెబ్బకి. కావున ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాను. ఏలూరులో గౌరవనీయులు మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మా అన్నయ్య మరి మాణిక్యాలరావు గారి నాయకత్వంలో ఎంటీవీ అధినేత గారి యొక్క సౌజన్యంతో పేద ప్రజలందరికీ కూడా మరి మధ్య పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఏలూరు మహాపట్నంలో మానవ సేవ మాధవ సేవగా అన్నటువంటి ఉద్దేశంతో మరి మాణిక్యాలరావు గారి కుటుంబం మొత్తం కూడా మరి ఈరోజు రోడ్డు ఎక్కి పేద ప్రజలందరూ కూడా మధ్యని పంపిణీ చేయడం అనేది చాలా శుభసూచకం, ఆనందదాయకం. ఇలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడు. తప్పకుండా రాబోయే భవిష్యత్తులో మాణిక్యాలరావు గారు పేద ప్రజలకి అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేయడానికి ఆ దేవాదేవుడు మంచి ఆరోగ్యాలను శక్తిని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్న. థ్యాంక్ యూ ఆల్.